ఇందులో ఏదో మతలబు ఉంటున్నది వాళ్ళ అనుమానం. నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రెండోసారి అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఒక సర్వే సంస్థ కాదండి చెప్పింది. పాతదా, జన్మత్ పోల్స్, ర్యాప్ స్ట్రాటజీస్, అరామస్థాన్ పోల్ స్ట్రాటజీస్, అగ్నివీరా, పొలిటికల్ ల్యాబొరేటరీస్, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్, ఎస్ఏ సర్వే, రైస్, పొలిటికల్ వ్యూస్, ఏబీపీ, సి ఓటర్ ఇప్పటి వరకు ఇచ్చిన వాటిలో ఒక్క చాణక్య సర్వే మినహా మిగిలిన అన్ని సర్వే సంస్థలు తిరిగి రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైస్ కూడా శేఖర్ వినాలి. శేఖర్ రైస్ సర్వే వినండి, రైస్ సర్వే, కేకే సర్వే కూడా కూటమి వైపే మొగ్గు చూపిస్తున్నాయి. నేను చెప్తున్నామండి, సర్వేలు అట్లా ఏదైతే మన విజయ్ చెప్తున్నట్టుగా సర్వేలు 100 ఉండొచ్చండి, కానీ సర్వేకు ఉన్నటువంటి కొలమానం ఏంటి, వాటి యొక్క ప్రాబబిలిటీ ఎలా ఉంది, వాటి యొక్క చరిత్రలో వాళ్ళు చెప్పినటువంటి నిజమయ్యాయా లేదా. పార్థదాస్ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పారు, అదే విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పారు. జన్మత్ పోల్స్ కూడా కర్ణాటక అండ్ తెలంగాణ 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అని చెప్పినటువంటి సర్వే. ఇక అరామ్ అస్సాన్ గారి గురించి చెప్పక్కర్లేదు, తెలుగు రాష్ట్రాల్లోనే 99% అక్యురసీ రేట్ ఉన్నటువంటి అరామ్ అస్సాన్ ఇచ్చిన సర్వే. ఇక ఇట్లా చూసుకుంటే సర్వేలన్నీ కూడా, సర్వేలు అనేవి ఏదైతే విజయ్ చెప్పినట్టుగా అట్లాగే మన సార్ చెప్పినట్టుగా సర్వేలన్నీ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ అనేవి వేవ్ ఎలా ఉండబోతుంది, ట్రెండ్ ఎలా ఉండబోతుంది, రేపు 4వ తారీఖున ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది, ఓట్ల లెక్కింపు జరుగుతుంది, ఆ ఓట్ల లెక్కింపు ట్రెండ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ముందుగానే పసిగట్టేటువంటివే ఎగ్జిట్ పోల్స్ అనేవి. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలో మీ ఫుల్ హోప్ తో ఉన్నారు ఇవన్నీ కూడా నిజం అవుతాయని. ఎగ్జాక్ట్ పోల్స్ అని భావిస్తారా, ఎగ్జిట్ పోల్స్ భావిస్తారా? సార్ మేము ఎన్నికలకు ముందే ఎన్నికలకు 2-3 నెలల ముందే సిద్ధం సభలు స్టార్ట్ అయినప్పుడే క్లియర్ గా మీ ఛానల్లో మీ డిబేట్ లోనే మేము చెప్పాం. మా నాయకుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎన్నికలకు ఎలా వెళ్తున్నామంటే మా వల్ల మంచి జరుగుంటే మీరు మాకు ఓటు వేయండి అనే ఒక నినాదంతో మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. ప్రజలకు మేము మంచి చేశామనే సంపూర్ణ నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళాం. ప్రజలు మా నమ్మకాన్ని నిలబెట్టే విధంగా తిరిగి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టబోతున్నారు. మా భుజాల మీద రాష్ట్రం యొక్క బాధ్యతను కూడా మరింత పెంచే విధంగా రెండోసారి మాకు అధికారం కట్టబెట్టబోతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకు ఎలా మంచి చేయాలనే దిశగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకే, రైట్. కృష్ణరాజు గారు ఎలా చూడాలి? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అదే అండి, ఇప్పుడు చెప్పాను కదా మనం ఇంతకు అనుకున్నట్టు, జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కి రాష్ట్ర స్థాయిలో జరిగిన వాటికి చాలా చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు CNN News 18 వాళ్ళు మరీ దారుణంగా వైసీపీకి 5 నుంచి 8, టీడీపీకి 19 నుంచి 22 ఇచ్చారు అక్కడ, అంటే కూటమికి. ఏంటి ఎంపీ పార్లమెంట్ అయ్యా, పార్లమెంటా కాదు అంటే పార్లమెంట్ అంటే దాని తగ్గట్టుగా మనం దీన్ని చేసుకోవాలి. ఇది మన అసెంబ్లీ, ఒక్కొక్క పార్లమెంట్ 7 అసెంబ్లీ వేసుకుంటే ఆరగించినప్పుడు కూడా వాళ్ళు కూటమికి చాలా పెద్ద ఎడ్జ్ ఇచ్చారండి వాళ్ళు. ఎట్లాగంటే మీకు రకరకాలుగా మీకు ఈ జాతీయ స్థాయికి రాష్ట్ర స్థాయిలో జరిగే వాటికి కూడా తేడా ఉంది. వీటిని చూసి మనం కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు, లేకపోతే పొంగిపోనక్కర్లేదు, కుంగిపోనక్కర్లేదు. ఇవన్నీ కూడా చాలా వరకు కొంత మనకి ఒక ట్రెండ్ని సూచించగలిగితే తప్ప జయాపజయాలను మనం అవి నిర్ణయించలేవు. సో మీ అంచనా ఏంటి? ఓటింగ్ జరిగిన సరళి అవనియండి, ఇంత గ్యాప్ రావనియండి, లేకపోతే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరగడం అవనండి, ఓటు శాతం అన్నది, వీళ్ళు చేసిన ప్రసంగాలు అవనియండి, వీళ్ళు ఇస్తున్న మేనిఫెస్టోలు అవనియండి, ప్రజల్లో వీళ్ళకి వచ్చిన ఆదరణ అవనియండి, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎగ్జిట్ పోల్కి ఎగ్జాక్ట్ పోల్కి ఉన్న డిఫరెన్స్ తర్వాత మనం చర్చిద్దాం. వాస్తవంగా గ్రౌండ్లో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఒక అంశం అంటే మనకి ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకుకు కూటమి గండి కొట్టిందండి, దాంట్లో సందేహం లేదు. అయితే అది ఎంత మేరకు కొట్టింది అనేది మనం చూడాలి. కొన్ని సర్వేలు, అంటే ఈ సర్వేలు మనం ఎవరైతే తీసుకుంటే దాదాపు రేపు జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ మనం మొత్తం అంతా మనకి రిజల్ట్స్ బయటకు వస్తే ఈ అధికారంలోకి వచ్చే పార్టీకి ఓడిపోయే పార్టీకి మధ్యన ఓట్ల తేడా అనేది 4 నుంచి 5% మించి ఉండకపోవచ్చండి. అంటే ఆ మేరకు మీకు ఏమిటంటే వైసీపీ ఓటుకి బాగానే గండిపడింది చెప్పి మనం భావించాలి. సరే, దీనికి కారణం ఏమిటంటే
కూటమికి సంబంధించి 3 పార్టీలు ఏకంగా అవడం, తర్వాత ఓటుకు సంబంధించి ట్రాన్స్ఫర్ కూడా జరిగిందండి. మనం మొదట ఏమనుకున్నామంటే జనసేన నుంచి జనసేన ఓటు టీడీపీకి, టీడీపీ ఓటు జనసేనకు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి అనుకున్నాం, కానీ అది జరగలేదు. ఆ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అనేది బాగానే జరిగిందండి. ఇంకొక అంశం ఏంటంటే దీనికి సంబంధించి ఈ వైసీపీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మహిళలు తర్వాత మైనారిటీలు ఈ పార్టీకి సాలిడ్ గా ఓట్లు వేశారండి. అది బహుశా అది ఆ పార్టీకి ఒక నిర్ణయాత్మక అంశంగా మారవచ్చు. ఇక్కడ ఈ పార్టీకి వచ్చేటప్పటికి, కూటమికి వచ్చేటప్పటికి, కూటమి అనేది అనేక అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ, తర్వాత అనేక ప్రచారాలు, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ గురించి, తర్వాత అవినీతి అని చెప్పి, లేకపోతే ఇసుక అని చెప్పి, మద్యం అని చెప్పి, ఇటువంటి ప్రచారాన్ని చాలా ముమ్మరంగా, రోడ్ల గురించి, విద్యుత్ ఛార్జీల గురించి, ఇటువంటి అన్నిటి గురించి కూడా చాలా ముమ్మరంగా ప్రచారం చేస్తూ ప్రజలను వాళ్ళు డైవర్ట్ చేయగలిగారు. ప్రజల మధ్యలో వారు తమ అభిప్రాయాన్ని చొప్పించగలిగారు. ఫలితంగా వైసీపీ ఓటు బ్యాంకుకి గండి పట్టడం అనేది నిజంగానే జరిగిందండి. అయితే ఇప్పటికీ కూడా వైసీపీకి అయితే కొంత ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. మీకు చెప్పినట్టు మీకు 2014 ఎన్నికల్లో మీకు దాదాపు 5 లక్షల ఓట్ల తేడాతోనే మీకు వైసీపీ మీకు అప్పుడు దారుణంగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి 102 ఓట్లు వస్తే వైసీపీకి 67 ఓట్లు వచ్చి, క్షమించాలి, 102 సీట్లు వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. అంటే కేవలం 5 లక్షల ఓట్లు అనేవి ఎంత తేడా ఇస్తుంది చూడండి. మీకు దాదాపు 40కి పైగా సీట్లను మీకు మార్చగలిగింది. ఈసారి కూడా ఏంటంటే ఈ పర్సంటేజ్ తగ్గినప్పటికీ కూడా అడ్వాంటేజ్ అనేది ఈసారి మాత్రం వైసీపీకి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని వర్గాలు సాలిడ్ గా ఆ పార్టీకే ఓట్లు వేశాయి. ఓకే కృష్ణరాజు గారు, అంటే ఎగ్జిట్ పోల్స్ అనే అంశాన్ని మనం ఎంతవరకు తీసుకోవచ్చు? ఇది ఎగ్జిట్ పోల్స్ అనేవి తాత్కాలికమైన మనకి ఆనందాన్నో, బాధనో, లేకపోతే ఆశ్చర్యాన్ని కలగజేస్తే తప్ప ఇవి దేశవ్యాప్తంగా కానీ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడానండి, ఇవి ఆ ఫలితాలను యాక్యురేట్ గా చెప్పలేవు, ఫలితాలను మార్చలేవు. జాతీయ స్థాయిలో కూడా పెద్ద సంస్థలే, మీడియా సంస్థలే ఇచ్చిన ఫలితాలు, వారు చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. కాబట్టి అండి వీటి గురించి మనం వినాలి, చూసుకోవాలి, అంతే తప్ప ఇవే మనకి ఎగ్జాక్ట్ గా జరుగుతాయి, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిపోతుంది, ఈ పార్టీ ఓడిపోతుందని చెప్పి చెప్పడానికి మాత్రం ఏమాత్రం ఆస్కారం లేదు. ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి సార్. మీకు ఇందాక చెప్పినట్టు అవే కాకుండా మీకు 2018 కర్ణాటక ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 101 సీట్లు వస్తాయని చెప్తే కాంగ్రెస్ పార్టీకి 80 మాత్రం వచ్చినాయి. బీజేపీకి 76 నుంచి 86 వస్తాయని చెప్పంటే అక్కడ ఓడిపోతుందని చెప్పి, 86 వస్తాయని చెప్పంటే అక్కడ ఆ పార్టీకి 104 వచ్చినాయి. ఇట్లాగేంటంటే అనేక సందర్భాల్లో ఈ అంచనాలన్నీ కూడా తప్పయ్యాయి. మీకు రీసెంట్ గా మీకు పీకే మన ప్రశాంత్ కిషోర్ గారు కూడా తరచుగా వైసీపీ ఓడిపోతుందని చెప్పి షాక్ వస్తుంది, భారీ మెజార్టీ ఓడిపోతుందని చెప్పి అన్నట్టు చెప్పాడు ఆయన. కానీ వైసీపీకి ఆ పరిస్థితి దాపరించే అవకాశం లేదండి. ఇప్పటికీ కూడా వారు ఈ పోటీలో ముందంజలోనే ఉన్నారు. వారికి ఎడ్జ్ అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. అంటే ఏంటి ఇదంతా పందాలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? అంటే ఈ పందాల గురించి మనం ఈ ప్యాకెట్ రైళ్లు, ఈ కోడి పందెం రైళ్లు, వీటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే మంచిది కాదండి. ఇది కొద్దిగా టెన్షనే కదా కృష్ణరాజు గారు. నేను ఎందుకు అంటున్నానంటే ఎగ్జిట్ పోల్స్ రాకముందే 20,000 కోట్ల రూపాయల పందాలు జరిగినాయి అట.